నమస్తే, వెల్కమ్ టు బీసీఎన్ న్యూస్. నేను విజయలక్ష్మి. ముందుగా ముఖ్యాంశాలు. దేవుని కడపలో వైభవంగా లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు. తొలి రోజు ఆకట్టుకున్న పుష్కరిణి తెప్పోత్సవం. ఐనవిల్లి మండలం కొండుకుదుర్లో ఆర్ల అక్కమ్మ జాతర. గండ్రు దీపాలతో అమ్మవారి దర్శనానికి తరలివచ్చిన భక్తులు. ఓట్ల లెక్కింపునకు పక్కా ప్రణాళికతో ఉండండి. పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ కు సూచించిన ఈసీ ముఖేష్ కుమార్ మీనా. పాలకొల్లులో డ్రైనేజీల సమస్యను పరిష్కరించండి. కమిషనర్ కు విజ్ఞప్తి చేసిన ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు. తిరుమల తొలి గడప దేవుని కడపలోని లక్ష్మీ వెంకటేశ్వర స్వామి తెప్పోత్సవాలు 3 రోజుల పాటు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా కడపరాయుడు ఆలయ పుష్కరిణిలో ఆనందంగా విహరించారు. తొలి రోజు కనుల పండుగగా అలంకరించిన తెప్పపై స్వామి పుష్కరిణిలో విహరించారు. ప్రియ భక్తురాలు ఇష్టసఖి గోదాదేవి సమేతంగా 2వ రోజు వేద పండితుల మంత్రోచ్చరణలు, టీటీడీ అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారుల భక్తి గీతాలాపనతో స్వామి అమ్మవార్లు పుష్కరిణిలో విహరించారు. ఊరేగింపుగా పుష్కరిణి వద్దకు ఉత్సవ మూర్తులను తీసుకొచ్చి తెప్పపై కొలువు తీర్చి శాస్త్రోక్తంగా తెప్పోత్సవం నిర్వహించారు. 3 రోజుల పాటు కొనసాగిన స్వామివారి తెప్పోత్సవాల్లో స్థానికులతో పాటు నగరానికి చెందిన భక్తులు పాల్గొని స్వామి అమ్మవార్ల పట్ల తమ భక్తిభావాన్ని చాటుకున్నారు.
అంబేద్కర్ కోనసీమ జిల్లా అయినవిల్లి మండలం కొండుకుదురులో ఆర్ల అక్కమ్మ జాతర అంగరంగ వైభవంగా జరిగింది. వందల ఏళ్ల చరిత్ర కలిగిన అమ్మవారి జాతరకు భక్తులు పోటెత్తారు. వేల మంది గండ్ర దీపాలతో వచ్చి మొక్కులు చెల్లించుకున్నారు. ఊరి జనమంతా ఒక్కసారిగా తలపై గండ్ర దీపాలతో అమ్మవారి దర్శనానికి తరలివచ్చారు. గ్రామంలో ఉన్న ఆడపడుచులు మాత్రమే గండ్ర దీపాలు ఎత్తుకోవడం ఇక్కడ ఆనవాయితీగా వస్తున్న ఆచారం కావడంతో ఊరి ఆడపడుచులంతా గండ్ర దీపాలు వెలిగించి అమ్మవారిని దర్శించుకున్నారు. ఇతర రాష్ట్రాలతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల నుంచి భక్తులు తరలివచ్చి అమ్మవారిని దర్శించుకోవడం ఇక్కడ ఆచారం. ఎక్కడా జరగని విధంగా గండ్ర దీపాలతో జరిగే ఆర్ల అక్కమ్మ అమ్మవారి జాతరను చూసేందుకు పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చారు. ఓట్ల లెక్కింపునకు పక్కా ప్రణాళికతో ఏర్పాట్లను చేపట్టినట్టు కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి సుమిత్ కుమార్ తెలిపారు. ఏపీ సచివాలయం కాన్ఫరెన్స్ హాల్ నుంచి రాష్ట్ర చీఫ్ ఎలక్టరల్ ఆఫీసర్, రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా కౌంటింగ్ కేంద్రాల్లో చేపట్టాల్సిన చర్యలపై సమీక్షించారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం కలెక్టరేట్లోని వీసీ హాల్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ లో కలెక్టర్ సుమిత్ కుమార్, జిల్లా రెవెన్యూ అధికారి జె ఉదయ్ భాస్కర్ రావులు పాల్గొన్నారు. సమీక్షలో రాష్ట్ర చీఫ్ ఎలక్టరల్ ఆఫీసర్, రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా మాట్లాడుతూ ఓట్ల లెక్కింపు ప్రక్రియలో ఎలాంటి సమస్యలు ఉత్పన్నం కాకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు. ఎన్నికల పరిశీలకులు, అభ్యర్థుల సమక్షంలో పారదర్శకంగా ఓట్ల లెక్కింపు జరగాలన్నారు. ఈసీ మార్గదర్శకాల మేరకు ఏర్పాట్లు చేపట్టాలని సూచించారు. ల్యాప్టాప్లను దొంగలిస్తున్న అంతర్రాష్ట్ర ముఠా గుట్టును విశాఖ ఎంవీపీ పోలీస్ స్టేషన్ క్రైమ్ పోలీసులు ఛేదించారు. ల్యాప్టాప్లను చోరీ చేస్తున్న ముఠా తమిళనాడుకు చెందిన గణేష్ శంకర్, మంజునాథులుగా గుర్తించారు. వీరిని అదుపులోకి తీసుకుని నిందితుల నుంచి ₹1,50,000 విలువైన 6 ల్యాప్టాప్లు, 3 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్లో ల్యాప్టాప్లను దొంగలించి తమిళనాడులో విక్రయిస్తున్నట్టు తెలుస్తోంది. గణేష్ శంకర్, మంజునాథులు చెడు వ్యసనాలకు బానిసలుగా మారి చోరీలకు పాల్పడుతున్నారని ద్వారకా సబ్ డివిజన్ క్రైమ్ సీఐ శ్రీనివాసరావు తెలిపారు. ఈ మధ్యన గత ఈ 15 రోజుల్లో ఎంవీపీ పోలీస్ స్టేషన్ ఏరియాలో కూడా ఒక 3 కేసుల్లో వీళ్ళు దొంగతనం చేయడం జరిగింది. 3 దాంట్లో భాగంగా మనం టెక్నికల్ డిపార్ట్మెంట్ అందరినీ సహాయ సహకారాలతో పట్టుకోవడం జరిగింది. వీళ్ళని ఇంటర్గేట్ చేస్తే దీంతో పాటుగా 2 టౌన్లో కేసులు ఉన్నాయి. అలాగే భీమిలి ఏరియాలో కొంత చేయడం జరిగింది. ఈ విధంగా నేరాలు చేసుకుంటూ వీళ్ళు వచ్చే డబ్బుల్ని జలసాలకి వాడుకుంటున్నారు. ఇందులో ఈ మంజునాథ్ పెళ్ళయింది, ఒక కొడుకు కూడా ఉన్నాడు, కానీ భార్యతో గొడవలతో వదిలేశాడు. వీడికి ఇదే పని. ఇంకా అలాగే ఈ గణేష్ శంకర్ అనేవాడు కూడా 4 పిల్లలు. ఈ 4 పిల్లలు ఈ భార్యతో ఈ వచ్చే జీతం అంటే ఆటో నడుపుతారు. దానివల్ల ఆ డబ్బులు సరిపోక, అదే కాకుండా చెడు వ్యసనాల వల్ల కూడా దొంగతనాలు పాల్పడడం జరుగుతుంది. వీళ్ళు తమిళనాడులో, మహారాష్ట్ర మరియు ఆంధ్రప్రదేశ్లో విశాఖపట్నం, విజయనగరం ఏరియాల్లో ల్యాప్టాప్స్ అండ్ సెల్ ఫోన్స్ దొంగతనం చేసి మళ్ళీ తమిళనాడు తీసుకెళ్ళి అక్కడ చోరు బజార్లో అమ్మేస్తారు. ఆ వచ్చిన డబ్బులతో బెట్టింగ్లు, ఇక మందు, సిగరెట్లు అన్ని జలసాలకు ఖర్చు పెట్టుకుంటూ వీళ్ళు ఇటువంటి దొంగతనాలకు పదే పాల్పడుతున్నారు. వీళ్ళు కాకుండా ఇంకా కొంతమంది కూడా ఉన్నారు. వాళ్ళంతా కలిసి మనకి ఇక్కడ 2021 నుండి కూడా సిటీలు కూడా ఇటువంటి నేరాలు చేస్తున్నారు. అయితే ఈ మధ్యన
గత ఈ 15 రోజుల్లో ఎంబీపీ పోలీస్ స్టేషన్ ఏరియాలో కూడా ఒక 3 కేసుల్లో వీళ్ళు దొంగతనం చేయడం జరిగింది 3 ఇంట్లో. దాంట్లో భాగంగా మనం టెక్నికల్ డిపార్ట్మెంట్లో అందరినీ సహాయ సహకారాలతో పట్టుకోవడం జరిగింది. వీళ్ళని ఇంటరాగేట్ చేస్తే దీంతో పాటుగా విజయనగరం 2 టౌన్లో కేసులు ఉన్నాయి, అలాగే ఆనందపురం, అలాగే భీమిలి ఏరియాలో కొన్ని చేయడం జరిగింది. సిటీ నందు నమోదు చేయబడిన 223/24 అండ్ సెక్షన్ 454 380 ఐపీసీలో మేము ముద్దాయిని పట్టుకోవడం జరిగింది. ముద్దాయి పేరు గణేష్ శంకరన్. ఈ తమిళనాడుకు చెందిన వాళ్ళు. వీళ్ళే కాకుండా వీళ్ళతో పాటు ఇంకొంతమంది ఉన్నారు. ప్రస్తుతానికి మన కేసుల్లో గణేష్ శంకరన్ మరియు మంజునాథ్ అనే 2 వ్యక్తులు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.